సోదరి సోదరులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 282ను మరియు ఇబ్రాహీంపట్నంలో రంగారెడ్డి జిల్లాలో సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, అలాగే మహిళా సంఘం, వృత్తి సంఘాలు, మన విద్యార్థి యువజన సంఘాలు, మొత్తం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క జీవోని దగ్ధం చేయడం కూడా జరిగింది. ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రోజు లేచి మాట్లాడుతుంటే బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రసంగాలు చెప్తా ఉంటారు. కానీ ఆచరణలో కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్, బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్ ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోడ్ లో ఉన్నటువంటి 12 గంటల పని విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఈరోజు జీవో నెంబర్ 282 తీసుకొని వచ్చింది. కాబట్టి ఈ జీవోని వెంటనే విత్డ్రా చేయాలి, రద్దు చేయాలి, యథావిధిగా 8 గంటల పనిదినమే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు అన్ని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ జీవో దగ్ధం కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమని, వ్యాపారం కోసమని, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమని చెప్పేసి జీవో తీసుకొని వచ్చాడు. అంతిమంగా కార్మికుల యొక్క శ్రమను దోసుకొని వాళ్ళకి లాభాలు చేసి పెట్టడమే ఈ యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ప్రపంచ వ్యాప్తంగా దేశంలో 8 గంటల పని చట్టబద్ధంగా అమలైతా ఉంది. ఆ 8 గంటల పని చట్టం ఉండగానే ఈరోజు గవర్నమెంట్ జీవో తీసుకొని వచ్చి 10 గంటలు 12 గంటలు పనిచేయడానికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం కల్పించడం చాలా దుర్మార్గం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీ యొక్క అడుగుజాడలోనే నడుస్తుందని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. అందుకే మేము చెప్తా ఉన్నాం, తక్షణమే ఈ జీవోని విత్డ్రా చేసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచన చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ యొక్క జీవో తీసుకురావడం వెనకాల ఈరోజు కేంద్ర బీజేపీ విధానాలతో పాటు రాష్ట్రంలో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు వాళ్ళందరి యొక్క ఒత్తిడి ఫలితంగానే ఈ గవర్నమెంట్ జీవో తీసుకొని వచ్చింది. మేము అడుగుతున్నాం, కార్మిక వర్గం కనీస వేతనాలు పెంచాలి, కనీస వేతనాలు సవరించాలని చెప్పేసి గత 5-10 సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది, ఐఎన్డీసీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస వేతనం సవరణ చేయలేదు. ఈరోజు కనీస వేతనం సవరించకుండా, పెంచకుండా మరి పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టే పరిస్థితున్న కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఈరోజు జీవో తీసుకురావడం జరిగింది. ఈ జీవోని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి యొక్క కార్యక్రమంలో సిఐటితో పాటు అన్ని సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ప్రభుత్వం ఆలోచన చేసుకుని విత్డ్రా చేస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.